హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు అయితే మా ఇంటి సాంబార్ రుచి చూపించాలనుకుంటున్నాను. సో నేను దానికోసం అయితే పప్పు రెడీగా ఉడకబెట్టుకొని రెడీగా ఉంచాను. ఇప్పుడైతే నేను ప్రాసెస్లోకి వస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ కడాయి పెట్టుకున్నాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు యాడ్ చేశాను. ఇవి మంచిగా చిట్లాలండి. ఇవన్నీ చిట్లిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. ఈ పప్పు కొంచెం రెడ్ కలర్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై కావాలండి పప్పు. తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసాను. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి తుంచుకొని వేసాను. ఇవన్నీ మంచిగా రెడ్ కలర్లో అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయితేనే సాంబార్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఒక 2 మినిట్స్ పాటు రెడ్గా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో 1 ఆనియన్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 10-15 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి క్యారెట్ యాడ్ చేశాను. తర్వాత మునక్కాడ ముక్కలు. ఈ వెజిటేబుల్ ప్లేస్లో ఏ వెజిటేబుల్స్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే మునక్కాడ, వంకాయ అవి ఉన్నాయి. సో అవి యాడ్ చేసి నేను చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్ అయినా, గుమ్మడికాయ, సొరకాయ, ఆలు, ముల్లంగి ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ యాడ్ చేయాలండి. ఇప్పుడే సాల్ట్ ఎందుకు యాడ్ చేశానంటే ఈ మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు చక్కగా మగ్గుతాయండి తొందరగా. 50% ఆల్మోస్ట్ ఇక్కడే కుక్ అయిపోతాయి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఈ ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు మాడకుండా ఉంటాయి. తర్వాత మూత ఓపెన్ చేసి ముక్కలు ఉడకాయో లేదో చూసుకొని దీంట్లో మిగిలిన వెజిటేబుల్స్, వంకాయ, టమాటో యాడ్ చేశాను. ఇవి ఎందుకు లేట్గా యాడ్ చేశానంటే ముందుగా వేస్తే వంకాయ చాలా పేస్ట్లా అవుతుందండి. అందుకోసమే నేను ఫైనల్గా యాడ్ చేశాను వెజిటేబుల్స్లో. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు యాడ్ చేయండి. ఈ పసుపు మిశ్రమాన్ని కూడా మంచిగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 4-5 రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని ఒక 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ అనేది. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని దాంట్లో చింతపండు రసం పప్పు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును యాడ్ చేయండి.
యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. పప్పు మిశ్రమాన్ని, పప్పు అండ్ ఈ చింతపండు రసం రెండు కూడా లంప్స్ అనేవి లేకుండా క్లియర్గా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమం పక్కన పెట్టుకొని వెజిటబుల్స్ ఉడకాయి కదండి, దాంట్లో ఈ పప్పును చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకొని పులుపు బ్యాలెన్స్ అయ్యే విధంగా నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేశానండి. కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇప్పుడే చూసుకొని హై ఫ్లేమ్లో సెట్ చేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ఫుల్ కారం, 1 టేబుల్ స్పూన్ఫుల్ పచ్చి ధనియా పౌడర్, నెక్స్ట్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి అండి, అదొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని కూడా చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మరిగనివ్వండి. తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లో మీ ఆప్షనల్ అండి, నేనైతే సాంబార్ మసాలా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ఫుల్ సాంబార్ మసాలా అయితే నేను యాడ్ చేశాను. సాంబార్ ఫ్లేవర్ కరెక్ట్గా తెరవడం కోసం అయితే నేను యాడ్ చేశాను. ఇలా అయినా ప్లెయిన్గా అయినా చాలా బాగుంటుంది, మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఫైనల్గా ఏంటండి, ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నేను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఇట్స్ డన్ అండి. టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి.